ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసియా నేను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నాయన ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు లేకుండా నేను యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య యూదయ నుండి గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళే మార్గ మధ్యంలో సమరయ అనే ప్రాంతంలో ఆ ప్రజలందరూ కూడా యేసయ్యని రిక్వెస్ట్ చేయడాన్ని బట్టి సమరయ అనే ప్రాంతంలో యేసయ్య 2 రోజులు ఉన్నారు కదండి. యేసయ్య చెప్తున్నారు కదండి, ఒక ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందుడు అనేసి యేసయ్య సాక్ష్యం ఇచ్చారంట కదండి. 2 రోజులు అక్కడ ఉన్న తర్వాత యేసయ్య తిరిగి గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళారు కదండి. గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా యేసయ్యని ఎంతో సంతోషంగా ఆహ్వానించి అందరూ కూడా యేసయ్యని తమ హృదయంలో చేర్చుకున్నారంట కదండి. వారెందుకు ఆ విధంగా యేసయ్యని స్వీకరించారంటేనండి, అక్కడ ప్రజలు కూడా పండుగ టైంలో యెరూషలేములో ఉన్నారు కదండి. యెరూషలేములో యేసయ్య ఏమేమి కార్యాలు చేశారు అవన్నీ కూడా ఆ గలిలయ ప్రాంత ప్రజలు చూశారు కదండి. అందుకని ఆ ప్రజలందరూ కూడా యేసయ్యని తమ హృదయంలో చేర్చుకున్నారంట కదండి. యేసయ్య గలిలయ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి గలిలయ అనే ప్రాంతంలో ఉన్న కానా అనే ఒక ఊరికి వెళ్ళారు కదండి. ఆ ఊరిలోనే యేసయ్య మొట్టమొదటి సూచక క్రియని చేశారు కదండి. నీటిని ద్రాక్షారసంగా మార్చారు కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను కదండి. అతను ఆ విధంగా అన్నప్పుడు యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. 48వ వచనము. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని కుమారుడు, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఇంగ్లీష్లో ఏమనుందో చూద్దామండి. ద మ్యాన్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ విచ్ జీసస్ సెడ్ టు హిమ్ అండ్ వెంట్ అవే కదండి. ఆ విధంగా ప్రధాని వెళ్ళిపోతున్నప్పుడు మార్గ మధ్యంలోనే అతని యొక్క సర్వెంట్స్ ఎదురుపడ్డారంట కదండి. ఎదురుపడి వారు ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. 51వ వచనము. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు అతడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. ఆ ప్రధాని ఇంకా అతని కుటుంబీకులందరూ కూడా యేసయ్యని నమ్మారు కదండి. ఎందుకంటే యేసయ్య చెప్పిన మాట ప్రకారము వారి యొక్క జీవితంలో జరిగింది కదండి. ఎందుకు ఆ విధంగా జరిగిందండి? యేసయ్య చెప్పిన మాటని వారు నమ్మారు కాబట్టి కదండి. అదేవిధంగా యేసయ్య మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదండి. కోవిడ్ సమయంలో ఎంతోమంది మరణించినప్పటికీ ఇప్పటి వరకు మనం జీవించున్నామంటే అది యేసయ్య చేసిన గొప్ప కార్యమే కదండి. కాబట్టి వాటిని మర్చిపోకుండా మనము యేసయ్యకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలి కదండి. ఆ విధంగా జీవించే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం నుంచి 54వ వచనం వరకు కదండి. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.